ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తోంది. ఈ ఊరు విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మా అమ్మకు చెప్పి వెళ్తున్నాను తిరుపతికి అని చెప్పి, మా ఊరు కడప, బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్కి వచ్చాను. తిరుపతి టికెట్ కొనబోయి హైదరాబాద్ టికెట్ కొన్నాను. ఎందుకు కొన్నానో కూడా తెలియదు. హైదరాబాద్లో ఎవరున్నారో తెలియదు. తర్వాత ఏదో తెలుసుకున్నాం. ఈరోజు ఫోన్లు ఉండేవి, ఆ రోజుల్లో ఫోన్లు ఉండేవి కావు. హైదరాబాద్లో దిగిన తర్వాత ఫలానా చోట ఫలానా వాళ్ళు మా ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవటం మొదలుపెట్టాను. తండ్రి లేకపోతే ఎలాంటి జీవితం ఉంటుందో చెప్తున్నాను మీకు. కానీ 5 రకాలైన క్వాలిటీస్ మీ ముందు ఉంచాను. ఆయన తండ్రిగాను, భర్తగాను, ప్రియుడిగాను, కాపరిగాను మరియు రాజుగాను మన మధ్యకి వచ్చాడు అని చెప్పాను. నా జీవితంలో తండ్రిగా వచ్చాడు. నా జీవితంలో దాదాపు 18-19 సంవత్సరాలున్న నేను, నూనూగు మీసాలు, లేత టీనేజ్ ప్రాయం, ఆ ప్రాయంలో ప్రభు నా దగ్గరికి వచ్చాడు. ప్రభు నాతో మాట్లాడాడు. నువ్వు ఈ లోకానికి వెలుగువు అని చెప్పాడు. తండ్రి ఇలా మాట్లాడతాడు బిడ్డల పట్ల, పిల్లల పట్ల. ఏం చెప్తాడో తెలుసా? అరే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావురా అంటాడు. అచ్చం మిమ్మలా ఉన్నావురా అంటాడు. అచ్చం మా నాన్నలాగా ఉన్నావురా అంటాడు. మన పరలోక తండ్రి కూడా అలాగే అంటున్నాడు. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక. ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి. నీ పట్ల, నీ దగ్గరికి కన్న తండ్రి ఈ మాటలు తీసుకొని వస్తున్నాడు. నువ్వు మైకిల్ ద్వారా ఒకవేళ వింటూ ఉంటే, నా జీవితం లాంటిదే ఒకవేళ నీ జీవితం అయితే, ఈ ప్రాంగణంలో కూర్చున్నా పర్వాలేదు. తండ్రి ఎరుగనటువంటి జీవితం నీదైతే, రెబెలియస్గా నువ్వు తిరుగుతున్నావా? హద్దు ఆపు లేకుండా నువ్వు తిరుగుతున్నావా? నీ పర్సనల్, నీ వ్యక్తిగత జీవితంలో అందరి ముందు బాగున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, చాలా బాగుంది, సూపర్, నవ్వుంది మొహంలో, కానీ లోపల ఏదో తెలియని లావా ఉబుకుతుందా? లోపల ఏదో తెలియని ఒంటరితనం ఉందా? నన్ను కూడా ఇలా కౌగిలించుకుని ఒకరు ముద్దాడితే ఇంత బాగుంటుంది అన్న ఫీలింగ్లో నువ్వు ఉన్నావా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీ వయసు 50 అయినా 20 అయినా, అందరిలో ఉండే ఫీలింగ్ ఇది. తండ్రి, మా నాన్న కావాలి, మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుంది, మా నాన్న నన్ను టచ్ చేస్తే ఎంత బాగుండేది, మా నాన్న నన్ను కౌగిలించుకుంటే ఎలా బాగుండేది. ఈ పరలోకపు తండ్రి ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ యువర్ ఫాదర్. నేనే నీ తండ్రిని. ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను నీకోసం ఉన్నాను. నువ్వంటే నాకు ఎంత ముద్దో తెలుసా? నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను నేను. నువ్వు మాట్లాడుతుంటే నాకు అదేదో వైలెన్స్ వచ్చినట్లు ఉంటుంది. దట్స్ హౌ యువర్ గాడ్ ఫీల్స్ అబౌట్ యూ. నీ పట్ల నీ తండ్రికి ఉండేటటువంటి హృదయం ఇది. ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే నీ తండ్రి, నీ కోసం చచ్చిపోయేంతగా చెబుతారు ఈ లోకంలో ఉన్న తండ్రులు, కానీ మా నాన్న చేసి చూపించాడు. వచ్చి మనందరినీ మళ్ళీ ఒక్క కుటుంబంగా చేయటం కోసం తన శరీరాన్ని విరిచాడు. రూపాంతరము చెందించటం కోసం రూపురేఖలు లేకుండా పోయాడు. అయితే ఆ రూపాంతరము కేవలం అనుభవంగా ఆగిపోకూడదు. ఆ రూపాంతరము, తండ్రిగా వచ్చినటువంటి ఈ దేవుని యొక్క రూపాంతర చరిత్ర కేవలం అనుభవంతో ఆగిపోవడానికి వీల్లేదు. దానికి ఒక మనుగడు ఉండాలి, దానికి ఒక చరిత్ర ఉండాలి, దానికి ఒక భవిష్యత్తు ఉండాలి, ఎప్పటికీ సమసిపోయినటువంటి భవిష్యత్తు ఉండాలి. ఆయన తన శరీరాన్ని నాటాడు. ఒక విత్తనము వలె విరిగాడు, ఒక విత్తనము వలె ఆయన పగిలాడు. దున్నబడినటువంటి ఆయన శరీరం